అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయల ప్రకారం మొత్తము 7,000 రూపాయల పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23,00,000 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమ్మడం చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000ను 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలు భయాందోళనలకు చెందినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా భూదోపిడి కూడా మొన్ననే మా కేబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది. ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనకు గురి కావడము, ఆ రికార్డులలో కూడా తారుమారు కావడము, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి, మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాము. అదేవిధంగా విశాఖలో భోగాపురం ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది. దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్, ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎస్సీలను చంపి ఈరోజు పార్సల్ చేయడం కానీ అనేకమైన దుశ్చర్యలు జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజలు ప్రశాంతత లేనప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎన్జీటీ కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకను తరలిస్తూ ఉన్నారు, వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి ఎన్జీటీ సుప్రీంకోర్టు ఎన్జీటీ చెప్పిన తర్వాత కూడా శాండ్ను కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ ఇది యొక్క తుంగభద్ర కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది. అదేవిధంగా వారికి పర్మిట్ ఉన్నదానికంటే ఇష్టారాజ్యంగా ఈ యొక్క కొండలు కూడా తవ్వేసి కంకర్ మిషన్లు పెట్టి క్రషర్లు కూడా పెట్టి ఇష్టారాజ్యంగా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీని కూడా చాలా అక్రమాలకు పాల్పడిన ప్రతి శాసనసభ్యుడి మీద, అదేవిధంగా ముఖ్యంగా పవర్లో ఉన్నప్పుడు అక్రమాలు దోపిడీ చేసిన ప్రతి శాసనసభ్యుడి మీద, అన్ని వ్యవస్థల మీద, అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా
ఖచ్చితంగా మాకు నివేదికలు తెప్పించుకుని ఎక్కడైతే అధికారుల నుంచి నివేదికలు తెప్పించిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సరే నమస్కారం అందరికీ. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో ఆమోదం తెలిపినాం. ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలిగారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, వర్షాభావం ఉంది. గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేవన పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ అడిగితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకురావాలంట. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్లు నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశనం చేసి పెట్టారు. గోరుకలి ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం. ఆ గోరుకలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోరుకల్ నుంచి గోరుకల్ రిజర్వాయర్ తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతంలో నుండి పాలకులు ఆ సమ్మర్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్లు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈయన. ఒకటి కాదు, రెండు కాదు, 13,58,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆమె దానికోసమే ప్రజలు ఆలోచించి మరి పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఎవరు చేయరని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అయితేనే అప్పు తీర్చాలా, వడ్డీ కట్టాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలా, ప్రజా సంక్షేమంలో మన పేద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నా డిపార్ట్మెంట్ తరపు నుంచి అది చట్టం సరే, అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. పెద్దలకు తెలుసు అమెండ్మెంట్ అంటే. ఇప్పుడు చూశారు మీరు, ఇప్పుడు మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నంద్యాల జిల్లా మంత్రము శాసనసభ్యులను కలిసి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనం ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బంది ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మా మీద నమ్మకంతో చంద్రబాబు గారు గెలిపించే పెద్ద ఎత్తున. కాబట్టి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు, అక్కడ అభివృద్ధి లేదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపరీ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 4 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. మన ఇక్కడ ప్యాబీలో నీళ్లు పోతాయి. ఇంతవరకు ట్యాంకులు కట్టినప్పటి నుంచి పైప్స్ కావాలి. ఇంకా దాదాపు 5,000 టన్నుల పైప్స్ కావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. తాగునీటి సమస్య ఎక్కువ ఉంది మా డోన్లో, అన్ని చోట్ల ఉంది. దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు ఊరకల దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10,000 కోట్లతో ఎస్టిమేట్ కూడా వేస్తున్నాం. గతంలో నేను పార్టీ చేరాక గుండ్రేవుల, పెదవతి, ఎల్ఎల్సి, ఆర్డిబిఎస్ అప్పుడు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశాడు. తర్వాత మేము తెలిసిన ఓడిపోయాక పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కలిసి
పాత ప్రాజెక్టుతో కలిసి కొత్తగా ఒరగల్ దగ్గర ప్రాజెక్ట్ కూడా ఒకటి రిజర్వాయర్ ఎస్టిమేట్ వేస్తున్నాం. అది 10,000 కోట్లు అవుతుంది. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. డోన్ కానివ్వండి, అన్ని చోట్ల ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పాండ్యం కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏదైతే పెండింగ్ వర్క్స్, ఏదైతే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, తానీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రైతుల అది మన సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే రైతుల్ని తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రజల మనం పెద్ద ఎత్తున గెలిపించాం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు కోరికలు తప్పకుండా తీరుస్తాం. మాకు నమ్మకం ఉంది. మేమంతా కలిసి సమైక్యంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారు మమ్మల్ని నమ్మినారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని వాళ్ళని కష్టాల నుండి బయటపెట్టి వాళ్ళకు శాశ్వతంగా తాగునీటి సమస్య, రైతు సమస్య తీర్చే ప్రయత్నం చేస్తాం.